ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? డ్రాయింగ్ ఆర్టిస్ట్ ఎక్కడ బాబ్జీ? వస్తాడా రాడా? రాకపోతేనే మంచిదని నేను అనుకుంటున్నాను. వచ్చాను మేడం. నమస్తే మేడం. నేను పోలికలు చెప్తే మీరు బొమ్మని గీయగలరా? ఏం మాట్లాడుతున్నారు మేడం? ముక్కు, మొహం, చెవులు ఈ మూడు ఎక్కడ ఎలా ఉన్నాయో చెబితే మీ బ్రెయిన్లో ఉన్న షేప్ని పేపర్ మీద వేసిస్తాను. సతీష్ గారు, మీది మామూలు టాలెంట్ కాదు. ఏమనుకున్నారు మరి? బాబ్జీ, పండు పంపిన డీటెయిల్స్ ఆడియో నేను నీకు పంపాను. అతనికి ఒక్కొక్కటి చెప్తూ బొమ్మ గీయించు. సరే దివ్య, రండి. బాబ్జీ గారు, ఆ, ఒకసారి ఇలా పట్టుకోండి. ఆ. చెప్పండి బాబ్జీ గారు. మేడం, అయిపోయింది మేడం. బాబ్జీ, డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా చెప్పావా? అవును దివ్య, ఎగ్జాక్ట్ గా చెప్పాను. హలో దివ్య. పండు, నీ లవర్ దొరికాడు. దొరికాడా? థ్యాంక్స్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను. అతను మాట్లాడలేడు. ఏమైంది? ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా? ఏ హాస్పిటల్లో ఉన్నాడు? పండు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఫస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు. నువ్విచ్చిన డీటెయిల్స్తో ఒక డ్రాయింగ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నీ లవర్ బొమ్మ గీయించాను. బొమ్మ? అవును, నీకిప్పుడే ఫోటో పంపిస్తాను. అతనో కాదో కన్ఫర్మ్ చేసి చెప్పు. సరే, పంపించు. బాబ్జీ, ఇది పట్టుకో.
వాడేనా నీ లవరు? ఎవడు దివ్య వీడు? నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అయితే నీ లవర్ వీడు కాదా? చచ్చా, అతనికి ఈ బొమ్మకి అస్సలు పోలికలే లేవు. ఈ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయిందనమాట. నేను నీకు తర్వాత చేస్తాను, బాయ్. మ్, ఏమైంది దివ్య? అతను కాదంట బాబ్జీ. నువ్వేం చెప్పావో అతనేం గీశాడో ఏంటో ఏమో. డబ్బులిచ్చి పంపించేసాయి. సరే దివ్య. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పినట్టే ఏదో పిచ్చి బొమ్మ గీసావు. అవును బాబ్జీ, మీ ఆవిడేమో చేటర్ అంటుంది, నువ్వేమో వేరే వాళ్ళ బొమ్మ గీయించావు. నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఇదిగో, ఎక్కువ ఆలోచించకుండా ఈ పచ్చనోట్ల వాసన చూసుకుంటూ వెళ్ళిపో. తీసుకో. మ్మ్. తలంతా నొప్పిగా ఉంది. ఒక కాఫీ తాగితే గానీ సెట్ అయ్యేలా లేదు. సంధ్య ఎక్కడుందో? సంధ్య రూమ్లో ఉందేమో, ఒకసారి చూస్తే బెటర్. ఈ అందం ఒకప్పుడు నా ఒక్కడికే సొంతం, కానీ ఇప్పుడు ఆ ఆకాష్ లాక్కున్నాడు. నన్ను ముట్టుకోలేనంత దూరం పెట్టాడు. కనీసం ధైర్యంగా నిన్ను చూసే అర్హత కూడా లేకుండా పోయింది. నువ్వు భారీగా దక్కింది మొదటిగా నాకే. చివరి వరకు నీ మీద పూర్తి హక్కు, అధికారం నాకే ఉంటాయి. నా ఒక్కడికే ఉంటాయి.